నెల్లూరు నగరంలోని స్థానిక రామలింగాపురం నందు వివి ఫుడ్ కోర్ట్ వారి సత్యబాబు కోడి పలావ్, నెల్లై తాటి బెల్లం కాఫీ షాప్, టీ వనం వారి టీ స్నాక్స్ జ్యూస్ పాయింట్ ను 25 కళా సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర హోటల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, మాజీ మిసెస్ నెల్లూరు విజేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరం అంటేనే ఫుడ్ కి ఎంతో పెట్టిన పేరని, ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలకు అందిస్తున్న హోటల్ను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధినేతలు వెంకటరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, హరి, నాగార్జున, వెంకటేశ్వర్లు, నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది రావడాలు, అనేక వ్యాపారాలు, ముఖ్యంగా హోటల్ నెల్లూరుకు ఫేమస్ అనేది ఎవరిలా కూడా నెల్లూరులో భోంచేయాలి. ఈనాటికి కూడా నెల్లూరు ఐటమ్స్ బెంగళూరుకి, హైదరాబాద్కి రోజు వస్తున్నాం. అంటే అంత ఫేమస్ అయిన మన నెల్లూరు ఈరోజు ఆచార్య అనేక హోటల్ ఓపెన్ చేస్తున్నాం. అనేక రకాల ఐటమ్స్, కొత్త ఐటమ్స్. ఒకప్పుడు ఏదైనా మనం కొత్త ఐటమ్ కదా అంటే ఇది సిటీకి పెరుగుకోవాలి, కానీ సిటీ కంటే కూడా ఎక్కువ ఐటమ్స్ అనేక మంది రావటం, అనేక హోటల్ రావటం. ముఖ్యంగా నెల్లై తాటి బెల్లం కాఫీ షాప్ రామలింగాపురం ఎంత తెలుసు, ఒక ఫేమస్. దానికి చైర్మన్ వెంకరెడ్డి గారు వారి మాట్లాడుతూ వారు రెడ్ బకెట్ బిర్యానీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసే విధానం నేను చూశాను. నేను అప్పుడప్పటికి ఫ్రెష్గా చికెన్ తీసుకురావడం, అప్పుడప్పటికి అరగంటలో రెడీ అవుతుంది. అంటే ఒక డేస్ అయిపోతే మళ్ళీ ఇప్పుడు డబల్ టైం అంటే ఫ్రెష్గా ఇవ్వాలని దాంట్లో సక్సెస్ అయ్యి, ఆ తర్వాత మనకి నెల్లూరులో ఫేమస్ ఏమిటి అని ఆలోచించి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మసాలా తగ్గించి మనం పలావ్ ఇవ్వాలనే ఉద్దేశంతో కాకినాడ, గుంటూరు అనేక దగ్గర తిరిగి సత్యబాబు కోడి పలావ్ అనే బ్రాండ్ కాకినాడ ఎక్కడికి వెళ్ళినా కూడా గుంటూరులో ఫేమస్. ఆ బ్రాండ్ మన నెల్లూరులో పెట్టాలని చెప్పి నా దగ్గర రావటము, నేను మంచి ఆలోచన చెప్పి నేను శాండ్రూట్ తిన్నా. నేను మసాలా తక్కువలో ఏ ఐటెం కావటం అంటే 10 రకాలు సత్యబాబు కోడి పలావ్లో మటన్లో కానీ, ఫిష్లో కానీ, ప్రాన్లో కానీ ఏది కావాలంటే అది తయారు చేసే విధంగా వాళ్ళు చేశారు. వాళ్ళని అభివృద్ధిని గర్వపడతారు. నెల్లూరులో వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు సత్యబాబు కోడి పలావ్ తీసుకురావడం అనేది మన ఇలాంటి కాకినాడకు పోవాలి అన్నట్టు తీసుకొచ్చారు. దాంతో పాటు ఆరోగ్య దృష్టి ఆలోచించి మనం ఆ హెర్బల్ ఫుడ్స్ అంటే ఈ ఆరోగ్య రీత్యా దాంట్లో జ్యూసెస్ కానీ, కాఫీస్ కానీ, అనేక రకాలుగా ఐస్ క్రీమ్స్ కానీ, స్నాక్స్ కానీ అర్బన్ దాంట్లో మీకు ఆరోగ్య రీత్యా దాన్ని స్టార్ట్ చేయటం. తర్వాత నాకు సలహా అడిగారు, సార్ మనం ఢిల్లీ బైపాస్లో పోతుంటే పెద్ద కార్లాకి దోశాపాయ చెప్తున్నారు, అలా రోడ్డు పక్కన తిరగటం మనకు అవమానం కాదు సార్, నేను ఎలా చేయాలంటాడు. నువ్వు స్టార్ట్ చేయగలిగాడు కదా. ఆయన దోశ పాయ, పరోటా పాయ మా అందరికి తినిపించారు. చాలా బాగుంది. ఆ జ్యూస్ కూడా చాలా పలచంగా అంటే దోశకి అంటే దట్టుగా కొత్త రకంగా చేశారు. కాబట్టి మీరు రోడ్డు పక్కన తిరగకుండా, మీ ఆరోగ్యం జరగకుండా మీరు రండి. ఇక్కడ సత్యబాబు కోడి పలావ్ అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ ఎంకరేజ్ చేయండి. ముఖ్యంగా మా కస్టమర్లు ఈరోజు మీ స్టేజ్లో ఉంటే మా కస్టమర్లు వారి ఆరోగ్యం గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నాం. ఫ్రెష్గా చికెన్ రావడం, ఫ్రెష్గా ఇవ్వాలని రావటం. దీంట్లో కూడా సత్యబాబు కోడి పలావ్ అప్పుడప్పుడు తయారు చేయండి. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా కొత్త స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి వీళ్ళు మంచి మనసుతో దీన్ని సక్సెస్ జరుపుకుంటూ వెంకటరెడ్డి గారికి ఒకటే చెప్పేది, మనము కుటుంబ సమేతంగా వస్తాయి ఈరోజు హోటల్స్. ఒకప్పుడు హోటల్ అంటే భయపడేవాడు, ఈరోజు చెంచరి కూడా తీసుకొస్తారు. వారికి మంచి ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రెష్గా ఇవ్వమని చెప్పేసి ఇవ్వమని చెప్పుకుంటూ కొంతమంది అధికారులు కావాలని హోటల్ మీద బతుకుతున్నారు. అది తప్పదు. ఎన్నో వేల మంది, లక్షల మంది బతికే ఇండస్ట్రీ, ఎన్నో లక్షలు ప్రభుత్వానికి కట్టే ఇండస్ట్రీ. ఈ సంస్థని కాపాడాలి, కానీ అధికారం వల్ల దీన్ని అదే కుటుంబ అభివృద్ధి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మేము ఫ్రెష్గా అనిపిస్తున్నాము. కస్టమర్లే మా దేవుళ్ళు. కాబట్టి వెంకటరెడ్డి గారికి వాళ్ళ పార్ట్నర్స్కి అందరూ కూడా చెప్పేది మంచిది ఇవ్వండి. కస్టమర్లు మా నెల్లూరు ప్రజలు కూడా ఎక్కడ బాగుంటే ఆడికి వస్తారు, ఏడ రుచి కొట్టి ఆడిస్తారు, ఏడ ఫ్రెష్
ఫ్రెష్గా ఉండడానికి వస్తారు కాబట్టి వెంకటరెడ్డి గారిని ఈ సత్యబాబు కోరుకుంటూ ఆ శివ ఆశీస్సులు కోరుకుంటూ దీంట్లో ముఖ్యంగా ఆ కనుష మిస్త్రీలు అమ్మాయి గెస్ట్గా రావడం, అలాగే అమూల్య గారు గోపాల్ రావడం, అందరు కలిసి ప్రారంభించాము. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ సత్యబాబు కోడిపల్ల సత్యం జరుపుకుంటూ సోదర సమానమైనటువంటి అమరావతి కృష్ణారెడ్డి అన్న గారికి, మరి ఇక్కడికి ముఖ్య అతిథులుగా చేసిన తనుష గారికి, రూపా గారికి, అమూల్య గారికి అందరికీ పేరు పేరు హోటల్ మ్యాంగో ట్రీ అధినేత అన్నగారికి అందరికీ కృతజ్ఞతలు అండి. ఇక్కడికి వచ్చి విచ్చేసి మమ్మల్ని ఇంతగా దగ్గరుండి ప్రోత్సహించి ఆదరిస్తున్నారు. అసలు మా జర్నీ అనేది రెడ్ బకెట్తో స్టార్ట్ అయిందండి. ఒక బకెట్ కాన్సెప్ట్ అసలు జనాలు ఆదరిస్తారా లేదా, ఇంటికి ఎవరైనా బిర్యానీ వేడిగా తినాలనుకుంటే కాకపోతే ఇంటికి తీసుకెళ్ళి తినగలుగుతారా లేదా అనేది ఒక దగ్గర 6 months సెర్చ్ చేశామండి. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా లేదా. కానీ నెల్లూరులో ఉన్న 183 బ్రాంచెస్లో నెల్లూరు టాప్ అండి. టాప్ ఎందుకు అయింది అని అంటే క్వాలిటీ ఇస్తే కనుక బకెట్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఎక్కడైనా కానీ కావాల్సింది క్వాంటిటీ క్వాలిటీ హైజెనిక్గా ఇస్తే నెల్లూరు జనాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఇండస్ట్రీనైనా వాళ్ళు ఇచ్చే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చూసి ఖచ్చితంగా ఆదరిస్తారని మాకు ప్రూవ్ చేశారండి. మా వెనకాల నిలబడ్డారు. అందుకు నెల్లూరు జనాలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మసాలా అనేది చాలా కామన్గా అయిపోయింది. చిన్నపిల్లల నుంచి యాసిడిటీ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి. పెద్దవాళ్ళు అయితే అసలు బిర్యానీ తినడం వదిలేశారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మన హోమ్లీ సైడ్ హోమ్లో ఏం చేసుకుంటాం, మామూలుగా ధనియాల పొడి ఇటువంటి చిన్న ఐటమ్స్ చేసుకుంటాం, టేస్టీగా చేసుకుంటాం. ఆ టేస్టీ అనేది ప్రజెంట్ ఎక్కడా దొరకట్లేదండి. కాకపోతే సత్యబాబు కోడి పొలం అనేది మేము సెర్చ్ చేసామండి. దగ్గర 3 months నుంచి ఫోకస్ చేశాము. అసలు ఏంటి అది తీసుకోవాలా వద్దా ఏంటి అనేది నెల్లూరు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా. యాక్సెప్ట్ మీన్స్ ఏంటంటే కనుక ఆ టేస్ట్ వాళ్ళకి నచ్చాలి ఒకటి, అట్ ది సేమ్ టైం మసాలా తక్కువ ఉండాలి, హోమ్లీ ఫుడ్ ఉండాలి. సో దీని మీద 3 months సెర్చ్ చేసామండి. 3 months తర్వాత ఫీడ్బ్యాక్ అన్నీ మేము ట్రయల్ రన్ చేసాము. ట్రయల్ రన్ చేసిన తర్వాత లోకల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వెల్ఫేషన్తో వచ్చి ట్రయల్ రన్ కూడా చేశాము. సో ఫీడ్బ్యాక్ అయితే బాగా ఇచ్చారు. ఇంకా బెటర్మెంట్గా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పారు. అటువంటి చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి లేదండి. అట్ ది సేమ్ టైం రాజుల పలావ్ అనేది దీంట్లో యూనిక్ ఐటమ్ అండి. సత్యబాబు కోడి పలావ్లో రాజుల పలావ్ మేకింగ్. రాజుల పలావ్ అనేది ఆ సైడ్ ఇక్కడ ఎవరూ చేయరు. ఓన్లీ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ ఇటు సైడే దొరుకుతుంది. సో నెల్లూరు జనాలకు రాజుల గారి పలావ్ చూపించాలని కంపల్సరీ అది మ్యాండేట్గా ఒక యూనిక్ ఐటమ్గా తీసుకొచ్చాము. టేస్ట్ చూసి జనాలు నచ్చుతారని అనుకుంటున్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఇంకోటి సేమ్ టైం సత్యబాబు కోడి పలావ్తో పాటు మార్నింగ్ అన్నగారు చెప్పినట్టు ఇందాక దోసపాయ కూర్చొని తినడానికి ఎక్కడ అట్మాస్ఫియర్ అనిపించట్లేదు. ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ ఫ్యామిలీతో వెళ్దామనుకుంటున్నాం. వీక్లో 1 or 2 వైస్ బయటికి వెళ్దామన్నా కానీ అక్కడ కూర్చున్న అట్మాస్ఫియర్ ఎక్కడ క్రియేట్ అవ్వట్లేదు. సో మనం ఏం చేసామంటే మార్నింగ్ వచ్చేసి దోశ, పాయ, చిల్లుగారి, తర్వాత వచ్చేసి పరోటా, ఈ 3 ఐటమ్స్ వచ్చి తర్వాత వచ్చేసి సేమ్ ఈవినింగ్ కూడా దోశ, పరోటా, చిల్లుగారి ఈ 3 ఐటమ్స్ మళ్ళీ అట్ ది సేమ్ టైం ఈవినింగ్ కూడా వచ్చేసి పలావులు. తర్వాత వచ్చేసి తాటి బెల్లం కాదు, ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఆల్రెడీ నెల్లూరు వాళ్ళందరికీ తెలిసింది. తాటి బెల్లం వల్ల యూజ్ చేస్తే టీ కాఫీ దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అట్ ది సేమ్ టైం దాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నాము. అందుకే కాకుండా హెర్బల్ టీస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మిల్క్ బేస్డ్ టీ కాఫీస్ తాగడం తగ్గించేశారు జనాలు. లైక్ లెమన్ టీ, గ్రీన్ టీ ఇటువంటి వాటికి అలవాటు పడ్డారు. సో వాటిలో ఇంకా ఏమన్నా బెటర్మెంట్గా ఏదన్నా ఉంటుంది ఏంటి అనేది రీసెర్చ్ చేస్తే హైబిస్కస్ టీ, లావెండర్ టీ ఇటువంటి ఐటమ్స్ దాంట్లో ఉంటాయి. ఒకటండి మార్నింగ్ లేచిన కాడ నుంచి మనిషికి తినడానికి అవసరమైనటువంటి టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ కానీ, ఈవినింగ్ డిన్నర్ కానీ, తర్వాత జ్యూసులు కానీ, స్నాక్స్ కానీ ఒక మల్టీ హబ్గా క్రియేట్ చేద్దామని అమరావతి అన్న కృష్ణారెడ్డి అన్న అడిగానండి. బాబు ఇటువంటి కాన్సెప్ట్ అయితే బాగుంది. వన్స్ మీరు క్వాంటిటీ క్వాలిటీ ప్లస్ కస్టమర్ రిప్యుటేషన్ కరెక్ట్గా చూసుకుంటే కనుక సక్సెస్ అవుతారు. అన్న మమ్మల్ని 2 years నుంచి చూస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సపోర్ట్ చేసింది కూడా అన్నయ్య అంటున్నారు. పర్సనల్గా ఉండి దగ్గర ఉండి అంతకంటే ఎక్కువగా చూసుకున్నారు. సో ఈరోజు మీ ముందుకు కానీ నెల్లూరు జనాల ముందుకు ఇంకొక స్టెప్ ఇవ్వడానికి కారణం అమరావతి కృష్ణారెడ్డి గారు, మా పార్ట్నర్స్, మా ఫ్రెండ్స్, రిలేషన్స్, ముఖ్యంగా మమ్మల్ని ఆదరించిన నెల్లూరు ప్రజానికానికి పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సత్యబాబు కోడి పలావ్లను మళ్ళీ అందరూ ఆదరిస్తారండి. దయచేసి అందరూ వచ్చి ఒకసారి టేస్ట్ చూసి మీరు ఎలా ఉంటారు మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు కవిత. నేను కృష్ణలో ఈ ముందుగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. అలానే మమ్మల్ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ మీ వెనకాల నేను ఉన్నాను అని చెప్పి దానికి సపోర్ట్ చేస్తున్న కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు.
నేను ఇదే పలావ్ నేను కాకినాడ వెళ్ళినప్పుడు తిన్నాను. అప్పుడైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. మన నెల్లూరులో ఎందుకు ఉండకూడదు అని నేను కూడా అనుకున్నాను. ఫైనల్లీ ఈరోజు సత్యబాబు కోడి పలావ్ అనేది మన నెల్లూరులో వచ్చింది. మనకి తగ్గట్టు మన నెల్లూరు వాళ్ళకి ఎలా అయితే రుచి కావాలో అలానే రుచిని మీరు ఇక్కడ ప్రారంభిస్తున్నారు. ఇలాగే వెంకటరెడ్డి ఇంకా వాళ్ళ పార్ట్నర్స్ మరెన్నో బ్రాంచ్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మమ్మల్ని పిలిచినందుకు మరొక